హలో ఎవ్రీవన్, యమ్మీ మిరియాల చికెన్ చేస్తున్న పెప్పర్ చికెన్. ఏం లేదు, ఎక్కువ దీనికి వేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొద్దిగా కర్రీ లీవ్స్, ఒక 2-3 పచ్చిమిర్చి. ఓకే, లైట్గానే ఫ్రై అవ్వాలి, బ్రౌన్గా ఫ్రై అవ్వద్దు పెప్పర్ చికెన్ కాబట్టి. అండ్ ఇది ఎందుకంటే పెప్పర్ చికెన్ నేను దీంట్లో కొద్ది కాజు కూడా వేస్తున్నా. అండ్ కాజు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసి ఇలా ఎక్కువ ఫ్రై అవ్వనివ్వండి. మనం మీకు ఎందుకంటే మిరియాల చికెన్ కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వనిస్తాం కదా, మాడిపోతుంది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా పెరుగు వేసి నానబెట్టేస్తున్నా చికెన్. నేను పెరుగు పసుపు మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, వాటర్ వచ్చిన చికెన్లో ఈ వాటర్ మొత్తం పోయినాకనే మసాలాలు యాడ్ చేయాలి. ఆల్రెడీ కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు వేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు అవసరం లేదు. ఇప్పుడే కొద్దిగా వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు మసాలాలు యాడ్ చేయాలి. ఓకేనా? ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ నేను దంచి పక్కన పెట్టుకున్నాను చికెన్ కోసం అని వేసేసి మంచిగా ఒకసారి కలిపి వదిలేద్దాం. మనకు మిరియాల చికెన్ కదా, మిరియాలు కొద్దిగా ఎక్కువ తీసుకొని మంచిగా పచ్చగా దంచది. ఇది హోమ్మేడ్ గరం మసాలా, కొద్దిగానే కారం, కొద్దిగా పసుపు. చికెన్ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇది చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. మనము చిన్న ఫ్లేమ్ మీద మంచిగా ముక్కలకి మిరియాలు పట్టేటట్టు మిరియాల పొడి ఫ్రై చేయాలి, పెప్పర్ పౌడర్. ఓకేనా? స్లో మంట మీద ఒక 10 minutes ఫ్రై చేద్దాం. ఇలా చిన్న మంట మీద ఫ్రై అవ్వాలి. మనకు సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు మనకు రైస్కి, రోటీకి అన్నిటికీ బాగుంటుంది. రైస్కి అయితే సూపర్ ఫ్లేవర్. దీంతో పాటు యమ్మీ పెప్పర్ చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. సూపర్ టేస్టీ, పైన కొద్దిగా క్రిస్పీ ఉండి లోపల జ్యూసీగా ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే